కీలకమైన డిమాండ్లు చేశారు. కొండా సురేఖ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, దాంతోపాటు బర్తరఫ్ చేయాలి అని చెప్పేసి. ఏంటి సార్, కొండా సురేఖ మీద వేటు పడుతుందనే ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ మీద వేటు తప్పదా? అంటే మనము ఈ కొండా సుష్మిత ప్రెస్ కాన్ఫరెన్స్ ఐసోలేటెడ్గా చూస్తే కూతురు చేసిన వ్యాఖ్యలకు తల్లిని అనడం ఏంటంటే చర్చ వస్తుంది. కానీ ఇది ఐసోలేటెడ్ వ్యాఖ్యలు కాదు. కొండా కుటుంబం ఐక్యంగా ఉంది. తల్లి బిడ్డలకు ఏమీ విభేదాలు లేవు. తల్లి పైన బిడ్డ ఏమి తిరుగుబాటు చేయలేదు. సో అందువల్ల మీకు సిరీస్ ఆఫ్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఇది కొత్త ఏమి కాదు. ఇటీవల ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కూడా కొండా సురేఖ వెళ్ళలేదు. ఆ పర్యటనకు గైరాజులు డుమా కొట్టారు. తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆమెకు మధ్య ఘర్షణ. రాష్ట్రంలో ఉన్న మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కొండా సురేఖకు మధ్య బహిరంగంగానే విమర్శలు చేస్తుంది పొంగులేటి పైన. మీకు ఏకంగా ముఖ్యమంత్రి పైన ఆ స్థాయిలో అభ్యంతరకరమైన భాషలో సో ముఖ్యమంత్రి పైన స్టేట్మెంట్ ఇచ్చాక ఇప్పటి వరకు కొండా సురేఖ ఖండించిందా? నా కూతురు వ్యాఖ్యలు నేను ఖండిస్తున్నాను, ఇవి దుర్మార్గమైన వ్యాఖ్యలు, మా ముఖ్యమంత్రిని మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎట్లుంటుంది అని అన్నదా? మీరు చెప్పండి. నాకేం సంబంధం అంటున్నారు? నీ సంబంధం లేదు, కాంగ్రెస్ నాయకురాలు కదా, మీరు ఎందుకు ఖండించరు? ఇప్పుడు మీ రాష్ట్ర మీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి కదా, మీ తరఫున ముఖ్యమంత్రిగా గెలిచిన వ్యక్తిని మీ కూతురు పక్క పెడదాం. ఒక వ్యక్తి తీవ్రంగా విమర్శించారు పరుషమైన భాషలో. మరి కాంగ్రెస్ పార్టీ మంత్రి రియాక్ట్ కారా? ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా కొండా సురేఖ. ఫస్ట్ మిగతాని పక్క పెడదాం, అట్లీస్ట్ కూతురు అన్నది కూడా పక్క పెడదాం. కూతురు చేసిన వ్యాఖ్యలు కొండా సురేఖ సంబంధం లేదు, కానీ ఆ వ్యాఖ్యలు ఖండించకూడదా? ఇదే వేరే పార్టీ వాళ్ళు చేస్తే మీరు ఖండించేవారు కాదా? ఖండించకపోవడం కూడా తప్పే అవుతుంది కదా. మీరు మీ జిల్లాలో ఒక వ్యక్తి రేవంత్ రెడ్డిని ఇలా అన్నారు, ముఖ్యమంత్రి ఇలా అన్నారు, మరి మీరు స్పందించరా? ఏం రియాక్షన్ ఉండదా? నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ వ్యాఖ్యలు, ఇవి నిజం కాదు, ముఖ్యమంత్రి పైన నా కూతురు చేసిన ఆరోపణలైనా నేను అంగీకరించడానికి కొండా సురేఖ అని ఉంటే ఆమెకేం సంబంధం లేదు అనొచ్చు. ఇది తర్వాత ముందు నాగార్జున పైన వ్యాఖ్యలు, ఇవన్నీ కంటిన్యూస్గా నీ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద తలనొప్పిగా మారిపోతుంది కదా. దానికి ఆమెకు ఉన్న రీజన్స్ ఆమెకు ఉండొచ్చు, నేను అదేం కాదని లేదు. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి వెళ్ళి ప్రకాష్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అనేవడం వల్ల ఇది ముసలం మొదలైంది కదా. అది అనాల్సింది కాదు అని నేను మొన్న కూడా చెప్పాను. ముఖ్యమంత్రి స్థాయిలో కాస్త సంయమనాన్ని కూడా పాటించాలి. సెన్సిటివ్ పొలిటికల్లీ కంపీటింగ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. బహుశా కొండా సురేఖ వ్యవహారంతో విసిగెత్తి దీన్ని క్లించ్ చేయాలి అనే ఉద్దేశంతోనే అన్నారేమో తెలియదు. పొలిటికల్ లీడర్లు చాలా వ్యూహాత్మకంగా ఉంటారు కదా. మనకు బయట నుంచి చూసిన వారికి అనిపిస్తుంది అదేంటి ముఖ్యమంత్రి అలా సంయమనం కోల్పోవడం ఎందుకు, ఈ 2028లో ఎవరు క్యాండిడేట్ అవుతారు అనేది సీఎం చేతిలో కూడా ఉండదు, అది అధిష్టానం కదా చెప్పేది. ఎందుకన్నారంటే అనడం కూడా ఒక వ్యూహమే కావచ్చు. కొండా సురేఖ వ్యవహారం తనకు ఇక చాలా ఇబ్బందికరంగా మారుతుంది కనుక దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతోనే మాట్లాడేయడమో కూడా తెలియదు. అయినా ముఖ్యమంత్రి మాట అనడంతోనే కాంగ్రెస్ పార్టీలో ఏమైనా అవుతుందా? ముఖ్యమంత్రి కోరుకున్న వ్యక్తి కూడా ఒక్కోసారి పదవులు రావు. కాంగ్రెస్ పార్టీ స్వభావం నేను ఉదాహరణ చెప్పాను. రాజశేఖర రెడ్డి కేవీపీ రామచంద్రరావుకు పార్లమెంట్ సభ్యత్వం ఇప్పించుకోలేకపోయాడు, చాలా కష్టపడాల్సి వచ్చింది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ స్టైల్ కదా అది. సో అందువల్ల మీకు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనల అనే అంశాలు ఏదున్నా బేసికల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి పరువు ప్రతిష్టలకు ఈ వ్యవహారాలని ఇబ్బందులు పెడుతున్నాయా లేదా, ప్రతిపక్షాలకు రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధాలు అవుతున్నాయా లేవా, రీజన్స్ ఏమైనా ఉంటే లెజిటిమేట్ ఉంటే ఇప్పుడు కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తారని ఇవ్వలేదు, పరకాల సీటు రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇస్తాం మళ్ళీ అనడమే కరెక్ట్ కాదు, లేదు కడియం శ్రీహరి లాంటి వాళ్ళతో పోటీ ఉంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దేవాదాయ శాఖకు సంబంధించిన విషయాల్లో జోక్యం ఉంది, ఇలాంటివో ఆరోపణలు ఉన్నాయనుకోండి, అవన్నీ విత్ ఇన్ ద పార్టీ ప్రోఫోరా విత్ ఇన్ చీఫ్ మినిస్టర్ దగ్గర పరిష్కరించుకోవాల్సింది తప్ప బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి దాన్ని గందరగోళం చేస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలకు నష్టం కలుగుతుంటే పార్టీ ఏం చేయాలి? సో అయితే సమస్య ఏంటంటే మీకు కొండా సురేఖ పైన చర్య తీసుకుంటే ఒక ప్రశ్న అనివార్యంగా వస్తుంది, కొండా కుటుంబం నుంచి ఇంకా గట్టిగా వస్తుంది, మేము బీసీలంగనకనే మా పైన చర్య తీసుకున్నారని. ఎందుకంటే పార్టీలు ఇతరులు కూడా మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు చిన్న విజ్ఞాన పత్రికల్లో అది కూడా చూసాం. కొరపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి పైన చర్య తీసుకోవాలి,
ఆయన పైసలు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని అన్నాడు. కాంగ్రెస్ పార్టీకి తలవంపు కాదా? ఇదేముంది, కోమటిరెడ్డి వెంకరెడ్డి రేవంత్ రెడ్డి అనలేదా 50 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నాడని? తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి కాలేదా? సో రాజకీయాలు ఇలా అనుకుంటారు. కానీ ఇప్పుడు చిన్నారెడ్డి వ్యవహారం వచ్చింది, రాజగోపాల్ రెడ్డి వ్యవహారం వచ్చింది, మీకు పొన్నం ప్రభాకర్ లక్ష్మణ్ కుమార్ల మధ్య బహిరంగానే గొడవ చూసాం. సో కాంగ్రెస్ పార్టీలో ఒక్క చోటు జరగడం లేదు కదా ఇది. మరి ఒక్క కొండా సురేఖ పైన వేటు వేస్తే మరి ఇవన్నీ ప్రశ్నలు అనివార్యంగా వస్తాయి. మరి వాళ్ళందరి సంగతి ఏంటి? కొండా సురేఖ ఒక నీతి, వాళ్ళకో నీత. సో అంటే ఎవరికి వారికి లెజిటిమేట్ రీజన్స్ ఉండొచ్చు కూడా, నేను కాదనంటలేను. ఇప్పుడు కొండా సురేఖకు స్థానికంగా తన వర్గము, తన ఆధిపత్యము, తన రాజకీయ భవితవ్యము, తన కుటుంబ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండడం వల్లనే ఆమె అలా వ్యవహరించాల్సి వస్తుంది. రాజగోపాల్ రెడ్డికి పార్టీలో చేరేటప్పుడే మంత్రి పదవి ఇస్తామన్నారు కనుక ఆ హామీ నెరవేరడం లేదు కనుక ఆయనలో ఉన్న జెన్యూన్ యాంగర్ ఉండొచ్చు. చిన్నారెడ్డికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేతో పర్సనల్గా గొడవలు ఉన్నాయి కనుక ఉండవచ్చు. ఇవన్నీ కూడా జెన్యూన్ రీజన్సే ఉండొచ్చు. వాళ్ళ యాంగిల్ చూస్తే, వ్యక్తిగత యాంగిల్ చూస్తే లెజిటిమేట్ రీజన్సే ఉండొచ్చు, మనం కాదని అంటలేము. కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే తీరు పార్టీకి నష్టం కలిగిస్తుంది. అది కూడా వాళ్ళకి అనివార్యం కావచ్చు కూడా. పార్టీ చెప్పి దానికి ఏవి తేలకపోతే బయటికి ఏమైనా వెదగక్కుతున్నారా అది కూడా చెప్పలేము. అందువల్ల కానీ సమస్య ఏమొస్తుంది, ఇప్పుడు కొండా సురేఖకైనా, రాజగోపాల్ రెడ్డికైనా, చిన్నారెడ్డికైనా, లేదా జీవన్ రెడ్డికైనా దేర్ గ్రౌండ్స్ మే బి లెజిటిమేట్ ఫ్రమ్ దేర్ యాంగిల్. వాళ్ళ వైపు నుంచి వాళ్ళ వాదనలకు ప్రాతిపదిక ఉండవచ్చు. కానీ అది పార్టీకి నష్టం కలిగించినప్పుడు ఒకరిపైన ఒక రకమైన చర్య, మరొకరిపైన చర్య లేదు అన్నప్పుడు అనేక యాంగిల్స్ వస్తాయి. అందులో సామాజిక కోణం ఒకటి వస్తుంది. అందువల్ల వెంటనే ధైర్యం చేసి మరి కొండా సురేఖ పైన వేటు వేస్తారా, మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తారా? బట్ ఏదున్నా తగ్గేదే లేదనే రీతిలో మాత్రం కొండా కుటుంబం ఉంటుంది కనుక కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాలి తామే తగ్గుతామా లేదా అనేది. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి.